ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళి తన కొడుకు కోసము తలనీలాలు ఇచ్చారు కదా, చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది సిగ్గుపడాల్సిన విషయం. వాళ్ళందరూ కూడా లెజినోవా గారిని కూడా చూసి హిందూ మతవాదులందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా గర్వపడుతున్నాము. ఆమె క్రిస్టియన్ మతం చెందిన అయినప్పటికీ కూడా ఈ యొక్క తన కుమారుడి ప్రాణం కోసం కూడా ఆమె తల్లడిల్లిపోయింది. ఈ యొక్క స్వామివారికి మొక్కడం జరిగింది. ఈ విధంగా ఆమె తిరుమలకు వచ్చేసి ఈ యొక్క సాంప్రదాయాలన్నీ కూడా గౌరవిస్తూ తగినటువంటి చీరకట్టుతో వచ్చింది ఆమె. అంతేకాకుండా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ లో వెంకటేశ్వర పట్ల తనకు భక్తి ప్రపత్తులు ఉన్నాయని కూడా నిరూపిస్తూ కూడా సంతకం పెట్టి చక్కగా కూడా తల్లిలాలు సమర్పించింది. ఈ సందర్భంలో కూడా హిందూ మతవాదులందరూ కూడా ఆమెకి ఎంతో కూడా మేము గౌరవిస్తున్నాము. కొంతమంది ట్రోల్ చేయడం నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది. ఈ యొక్క లైఫ్ అండ్ డెత్ సమస్య వచ్చినప్పుడు చాలా మంది కూడా స్వామివారికి మొక్కుంటారు. ఆ సందర్భంలో కూడా తమకు జీవితం లభించినప్పుడు జీవితాన్ని ఇచ్చినటువంటి స్వామివారు కూడా తమకు ఇష్టమైనటువంటి జుట్టును కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎవరైనా దీన్ని ఖండిస్తే చాలా దురదృష్టకరం. తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం దాన్ని. మనం అన్నదానానికి 17 లక్షలు ఇచ్చే విరాళంగా ఇచ్చారు కదా, మళ్ళీ తన దగ్గర ఉండి కూడా అన్నదానము సేవ చేయడము, జనాల మధ్య చేయడము ఎలా అనిపించింది? దీనిపైన కూడా చాలా మంది విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. అసలు మన హిందువులు ఒక హిందూగా ఉండి కూడా వాళ్ళు కూడా ట్రోల్ చేస్తుంటే ఎలా, అసలు దీన్ని ఎలా తీసుకోవాలి? ట్రోల్ చేయడానికి వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమె భారతీయ క్రిస్టియన్ కాదు. ఈ విషయం మీరు మొదట గమనించాలి. ఆమె రష్యాకు చెందినటువంటి క్రిస్టియన్. మన భారతదేశంలో హిందూ మతం ఎలాగ మెజారిటీ మతమో రష్యాలో ఆ విధంగా అక్కడ క్రిస్టియన్ మతం అనేది మెజారిటీ మతం. అక్కడ అగ్రకులాలు క్రిస్టియన్ మతంలో ఉంటాయి రష్యాలో. ఈ విధంగా లెజినోవా గారు కూడా రష్యాలో పెరగడం వల్ల రష్యా అనేటువంటిది క్రమశిక్షణకు మారిపోయినది. సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేది రష్యా. అందులో కమ్యూనిజం ఉంటుంది కాబట్టి, సోషలిజం ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి మొదటి నుంచి కూడా అత్యంత క్రమశిక్షణతో పెంచుతారు. డిసిప్లైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా పెరుగుతారు వాళ్ళు. అక్కడ పెరిగేటువంటి లెజినోవా కూడా సహజంగానే తను ఎంతో సెల్ఫ్ కంట్రోల్లో ఉంటుంది, ఎంతో ఆచితూచి మాట్లాడుతుంది. ఆమె వివాదాలకు అత్యంత దూరంగా కూడా ఉంటుంది. ఆమె వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి డిక్లరేషన్ లో సంతకం పెట్టడం ద్వారానే ఆమె తన తలనీలాలు సమర్పించడం అయితేనేమి, మిగతా అన్నం వడ్డించడం అయినా, అన్నం పూజించడం అయినా జరుగుతుంది. వాస్తవానికి వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా అందరికీ ప్రవేశం ఉంది. ఈ విషయం ట్రోల్ చేసే వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్ మతం కేవలం 2000 సంవత్సరాల క్రితం పుట్టింది. ముస్లిం మతం 1500 సంవత్సరాలు మాత్రమే ఇది పుట్టి. కానీ సనాతన ధర్మం అనేటువంటిది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఆయన కొన్ని వేల సంవత్సరాల యుగాల నుంచి ఉన్నాడు ఆయన. ఈ విషయం కూడా గమనించాలి. క్రిస్టియన్ మతం, ముస్లిం మతం పుట్టక ముందే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి ప్రజలందరూ కూడా భక్తులే. కాబట్టి ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి కూడా పూజ చేసుకోవచ్చు. ఈ విషయం కూడా ట్రోల్ చేసే వాళ్ళు కూడా గమనించాలి. ఆమె భక్తికి చాలా కూడా గర్విస్తున్నాము. ఈ యొక్క లెజినోవాని కూడా హిందూ మతంలోకి మేము హిందూవాదులో కూడా ఆహ్వానిస్తున్నాం. ఆమె తప్పనిసరిగా మా హిందూ మతంలో చేరాలి. లెజినోవా గారి ఆహ్వానం పలుకుతున్నాం. ఆమె హిందూ మతంలో చేరితే ఆమెకి విపరీతమైనటువంటి గౌరవాన్ని కూడా మేమందరూ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా లెజినోవా గారు తన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను చేరుకునేది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఇంకా భారతదేశంలో కూడా లెజినోవా గారికి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ వర్గం ఏర్పడింది. కాబట్టి ఆమె రాజకీయాల్లో కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆమె ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉంది. ఈవెన్ ఇటలీ నుంచి సోనియా గాంధీ వచ్చింది, రష్యా నుంచి లెజినోవా వచ్చింది. సోనియా గాంధీ గారు ఎంపీ అయినట్టుగానే లెజినోవా గారు గానో ఓ ఎంపీ గానో లేకపోతే ఎమ్మెల్యే గానో అవుతారు. ఆమె ఎంపీ కనుక అయితే ఒక మినిస్టర్ కూడా అయ్యి మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసేటువంటి విధంగా కూడా కృషి చేస్తుందని భావిస్తున్నాం. We are all welcome Lejinova to Hindu religion and also to politics.